గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒప్పుకోపోతే మళ్ళీ 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 కన్విన్స్ చేయాలి ఆయన ఒప్పుకునే వరకు అంతే. నిన్న నువ్వు నన్ను ఏమడిగావు కలర్ టీవీ నచ్చుతుంది. ఏ ముహూర్తాన పుట్టావయ్యా మా ప్రాణానికి. నువ్వు నీ ఎదవ తెలివితేటలు. కలర్ టీవీ అంట కలర్ టీవీ. కలర్ టీవీ అడిగితిడి, కలర్ టీవీ దా కొంటిని. ఏంటో ఈ జనరేషన్. చెప్పండి. ఎంత అందంగా ఉన్నాడు. 50,000 జీతం. ఏ చెడ్డ అలవాటు లేదు. ఆ బిడ్డ తండ్రికి ఏమైనా గాడా? వేస్ట్ అయ్యో మీరే అంకుల్. యూజ్లెస్ ఫెలో. అంకుల్ మీరు అనుకుంటేనే ఈ పెళ్ళవుతుంది అంకుల్. దానిదేముంది బ్రదర్, సింపుల్ సొల్యూషన్ దా. లేపుకెళ్ళి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది. అదే అంకుల్ నా గోల్ కూడా. చెప్తే ఓ పొట్టన వినరు కదా. ఎవరప్పా? బిడ్డ తండ్రి పేరు అలగప్పన్. నా పేరు కూడా అలాగప్పందా? పెద్ద స్క్రాప్. అమ్మాయి పేరు ఆండాళ్. అడ్డడ్డడ్డడ్డడ్డ ఎన్నా కోయిన్సిడెన్స్. నా బిడ్డ పేరు కూడా అండాల్తా. పెద్ద అమ్మాయిని ఎక్కడో ఊళ్ళో ఓ వెంగళప్పాయికిచ్చి జీవితం నాశనం చేసి, అదే ఫ్యామిలీలో రెండో అమ్మాయిని రెండో వెంగళప్పాయికిచ్చి, పోయిన పరువును తిరిగి తెచ్చుకునేను అనే ఒకటే పాటలు. బ్రదర్, నువ్వు మాట్లాడేది నా బిడ్డ గురించిదానా? నీ బిడ్డ గురించిదా? ఏంట్రా, నా ఇంటికి వచ్చి నా బిడ్డనే అడుగుతారా? డై కిషోర్, నీదానా కిషోరి? But uncle, they're majors. నోరు ముయ్యవే. చిన్న చిన్న పీలికలు కట్టుకున్న మేజర్ అంట, మేజర్. What's he saying? He's saying you're so beautiful. Oh, thank you, uncle. రాయ్, జ్ఞాపకం వచ్చేసినాది. బెంగుళూరుకి మా ఆండాల్ని ఎత్తుకొని పోయేసినాది. నీదానే? ప్లాన్ మొత్తం చెడిపోయింది. గెట్ అవుట్! అయ్యో, ఏ జన్మలో ఏ మునీశ్వరుడు ఇచ్చిన శాపమో ఈ జన్మలో ఇలా పట్టుకుందే. ఏం పేలుతుందో దేవుడా, రాకుండా. అయ్యో, కొత్త కలర్ టీవీ బ్లాస్ట్ చేసేస్తురే, బాంబులు వేసేస్తురే. పద్మావతి, బాంబులు వేసేస్తురి. వాళ్ళు పిల్లకాయలా కానే కాదు, కొరివిదయ్యాలు. పద్మావతి, కొరివిదయ్యాలు. అమ్మయ్యా, ఆ జుంకాలు ఇలా ఇవ్వే. ఇవ్వు. ఆ గొలుసుతి నీ అప్ప సొత్తు అనుకుంటివా? నీ అప్ప సొత్తు అనుకుంటివా? దీనికి ఇంకా కాలేజీ లేదు, చదువు లేదు. ఇక నుంచి హౌస్ అరెస్టా. ఓకే, ఓ పని చేద్దాం. మా డాడీతో అంకుల్ని కన్విన్స్ చేయమని చెప్తాను. లేపుకెళ్తే పని అయిపోతుంది. పిచ్చి పిచ్చి పనులు చేయకండి ప్లీజ్, నా మాట వినండి. ఓకే 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 ఓకే, చందు చెప్తుందిగా, చూద్దాం. ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ.
76 మిస్డ్ కాల్స్. ఓ మై గాడ్. హలో, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నో ఏమైంది? ఫ్రాంక్లీ మా డాడీ నా జ్యువెలరీ మొత్తం తీసేసుకున్నారు. మై బ్యాంగిల్స్, మై చైన్స్. షట్ అప్. లిసన్, మీ ఇంటి బయట 9999 అంబాసిడర్ కార్ ఉంది. వైట్ అంబాసిడర్ కదా? అది నీకోసమే అరేంజ్ చేసాం. నీకు ఛాన్స్ దొరికితే బయటకు వచ్చేయి, వెళ్ళిపోవచ్చు. పెట్టే. వెయిట్ 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 వెయిట్. ఐ లవ్ యూ చందు. నీ మీద లవ్ ఎప్పుడు పుట్టిందో నాకు తెలీదు. అది నీకు ఎలా చెప్పాలో కూడా తెలీదు. నువ్వు మెలకులో ఉన్నప్పుడు కూడా చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. టిల్ దెన్ స్వీట్ డ్రీమ్స్. ఏ ఎవరు? ఓ చందు, దొంగ. ఐమ్ సారీ. ఈ రూబిక్స్ క్యూబ్, ఆ గ్రీటింగ్స్ అని నువ్వేనా? అవును. ఈవెన్ ఐ లవ్ యూ శ్రీ. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ. ప్లూటో, నిన్ను వాటరా పెప్సినా? ఆన్ ద రాక్స్. రాక్స్ ఏంద్రా రాగొట్టేసే? నాన్న, నువ్వు పెద్దవాడివి అయ్యావని నిన్ననే తెలిసింది, కానీ ఇంత పెద్దవాడివి అయిపోయావని ఇప్పుడే తెలిసింది. పాయింట్కి రండి. మన బ్యాంక్ ప్రసాద్ లేడు, వాళ్ళ చుట్టాలు ఎవరో నిన్ను చూశారట. వాళ్ళ అమ్మాయికి నిన్ను చేసుకోవాలనుకుంటున్నారు. 1.5 కోటి దాకా ఇస్తారంట. అయినా మార్కెట్లో నీకు ఇంత రేటు పెరిగిపోయిందని తెలిసి షాక్ అయిపోయాను నేను. నానా, మన ఇంటి బయట నేను సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టేయండి. నేను ఎప్పుడో అమ్ముడు పోయాను. ఏంట్రా చంద్రాయనా? చెప్పావా? నిద్రపోతుంది. నిద్రపోయేటప్పుడు చెప్పడం ఏంట్రా? రాగొట్టావుగా, ఎక్కిందా? రేపు లేచిన తర్వాత చెప్తావా? కాదు, నేను సెటిల్ అయిన తర్వాత చెప్తాను. నేనేం చేస్తున్నాను, ఎంత సంపాదిస్తున్నాను, వాళ్ళ అమ్మాయిని ఎలా పోషిస్తాను అని వాళ్ళ పేరెంట్స్ అడిగే ప్రతి క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు చెప్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. టపల్ 999. మావా, ఆ, 20 మిస్డ్ కాల్స్ రా చందన. నువ్వు ఆన్సర్ చేయకరా బాబు. చందనారా? నందిని మ్యాటర్ సెటిల్ అయ్యే వరకు తనకు అస్సలు తెలియకూడదు. హే చందన ఇస్ కాలింగ్. ఇదేనా అర్జెంట్ ఊరా? నేనైతే మరి టూ మచ్ రా బాబు. రాత్రి నందిని నాకు 76 మిస్డ్ కాల్స్ ఇచ్చింది. చందు స్కోర్ 42. ఈ విషయంలో గర్ల్స్ కొంచెం త్రీ మచ్ రా బాబోయ్. నిన్నటి నుంచి ఏడనే ఉంది. ఒరే అలగప్ప నీకు తెలిసిపోయింది అనుకుంటా, ఇటే చూస్తున్నాడు రా. అది టింటెడ్ గ్లాస్ బే, మనం కనపడం. ఆ అంబాసిడర్ రాత్రి నుంచి ఏడనే ఉంది. 999 అలాగోన నెంబర్. అవి కూడితే ఏమి వచ్చాయని తెలిసినా? పైత్యం. నిన్నదానా చెప్పితిని 999 ఎట్ట కూడినా 9 దా వచ్చాను. కన్నా, అప్పకు తలనొప్పిరా, వెళ్ళి టాబ్లెట్ తీసుకురారా. చెప్పా ఎన్నా కాన్సన్ట్రేషన్. ఆడేసి బోడ బుక్కలేశారు నువ్వును. నాన్న, నేను తీసుకురానా? ఊర్లో తీసిన పరువు సాలదా? ఈడకూడానా? ఆండాలు ఆ ఫనాస్ ఎంత ఇస్తావా? ఇందా
తంబి ఆ? మా అండాలు ఈడకి వచ్చి హాఫ్ అనాసిని ఎత్తి పూడ్చిందా? ఫుల్ నాశనం తీసుకుని అలా వెళ్ళిపోయింది. యాడికి పూడ్చిందప్ప? ఎట్ట పూడ్చిందప్ప? నిన్నటి నుంచి ఇక్కడ ఒక అంబాసిడర్ కారు ఉంది కదా, 9999 వైట్ కారు. వైట్ అంబాసిడర్ కార్ నెంబరు సూపర్ 99. 999లో పూడ్చిందా? కిషోర్నా నువ్వేం భయపడకు, 27వ తారీఖున మీ ఇద్దరిది రిజిస్టర్ మ్యారేజ్. ఓకే కిషోర్ అన్న జాగ్రత్త. నందు take care. వెళ్ళి ఎవరు కొంచెం కంట్రోల్గా ఉండండి. ఓకే ఇది చాలా సీరియస్ ఇష్యూ. చందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నందిని విషయం అస్సలు తెలియకూడదు. ఓకే. ఏ 24 hours ఏంట్రా ఈ భజన? ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే. హాయ్. హాయ్ హాయ్. చందు వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వేంటే ఫేస్ ఎలా పెట్టావు? కార్టూన్ నెట్వర్క్ లో చేయమలాగా. అవును రాత్రి మా ఇంటికి ఎవరో వచ్చి నా బెడ్రూమ్లోకి దూరి నాకు మెహందీ పెట్టి ఇలా బర్త్డే విషెస్ చెప్పాడు. సి 105 లాంగ్వేజెస్లో ఐ లవ్ యూ అని రాశాడు. ఓకే ఫర్గెట్ దట్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నేను అప్పుడే చెప్పాను కదా మీ ఇంట్లో దయ్యం ఉందని. నా మాట ఎవరు వినలేదు. ఇప్పుడు చూసారా? దెయ్యం. నాకు తెలుసు నీకు ఎవరు మెహందీ పెట్టారు. ఎవరు? ప్లూటో. అరే అవును, ఇంతకీ నందు ఎక్కడా? చి హ? దాని గురించి అస్సలు మాట్లాడు. పడిచ్చేస్తారు తెలుసా? తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. మనం ఏమనుకున్నాం ఒకసారి కాకపోతే 100 సార్లు అయినా సరే అలగప్పని కన్విన్స్ చేద్దాం అనుకున్నాం కదా. అవును, ఇప్పుడు ఏమైంది? ఏంటి లేచిపోయింది? ఆ కిషోర్ గారితో చెప్ప పెట్టుకుంటా. అది చూడు. రండి ఫాస్ట్. రెచ్చిపోయింది. మన పరువు మంట కలిపేసింది. ప్రెసెంట్ టీచర్. నందిని తీసుకెళ్ళిపోయింది వాడే. వాడికి సహకరించింది వాళ్ళందరూ. పట్టీలు నాకిస్తే బాగుండు. తీసుకెళ్ళి కుమ్మేయండి. పోలీస్ స్టేషన్ వెళ్ళడం నీకు ఫస్ట్ టైమా? ఎక్స్క్యూజ్ మీ, నీకు ఫస్ట్ టైమా? నాకైతే ఇదే ఫస్ట్ టైం. తల్లిదండ్రుల అభిమతాన్ని గౌరవించిన పిల్లలుంటే వాళ్ళకెంత కడుపుకోతో నాకు తెలుసండి. ఆ శ్రీ అనేవాడున్నాడే, ఎంత నీచులో తెలుసా అండి? పాపం మన చందన. వాడు చేసిన ఒక చండాలమైన పని వల్ల పుట్టినరోజు నాడు పోలీస్ స్టేషన్లో ఊసలు లెక్కపడుతుంది. ఇది వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకువచ్చి నా బిడ్డనే తీసుకుపోయినది. సార్ వీళ్ళంతా నేను చూస్తాను కానీ మీరు బయలుదేరండి. అసలేంట్రా మీ ప్రాబ్లం? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా? వాటిలో ఒక్క కేసు బనాయించినా సరే నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ టైంలో వీరేంట్రా? హలో, మేకపోతుని కోతి మొక్క రేపు చేస్తే పుట్టిన ఎదవా, నీ పిండాన్ని కాకులు ఫుట్బాల్ ఆడా. పరీక్షలో ఒక్క ముక్క రాయకుండా చెక్కు ముక్క పెట్టావు. నేను పాస్ చేస్తే చెక్కు పాస్ చేయాలి కదరా. సౌ మీద మరమరాలు ఏరుకుని బేల్పూరి చేసుకు తినే తింగరనాయాలా, 108లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు దోచేసి ఆరంపేలకు అమ్ముకునే ఉడాలనాయాలా, చేసిన గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చుకునే ఎదవా, బెల్లం దొంగతనం కోసం ఏగలు పెంచుకునే ఎక్కిలినాయాలా, ఆదంతో ఆమ్లెట్లు వేసుకునే ఆ బాయిల్ నాయాలా. చెక్ పాస్ అవ్వలేదో నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయి చిరిగిన సెకండ్ హ్యాండ్ అండర్ వేర్లు ప్యాచీలు వేసుకుని బతకాలరా. చెక్కు పెట్టడం ఏంట్రా? ఇలా కూడా రాస్తున్నారా ఎగ్జామ్స్? టైం సెన్స్ లేదు పంది నా కొడకు. అయ్యో డాడీ.
చెప్పరా. శ్రీగాడికి 105 ఫీవర్. ఎలా అయిపోయాడంటే వాట్? ఒకసారి వెళ్ళి చూసా. హలో భక్తి. చందు నేను హాస్పిటల్లో ఉన్నాను రా. శ్రీకి చాలా సీరియస్ గా ఉంది. హలో ఐ కాల్ యు 5 minutes. హలో హలో. స్వామి, శ్రీకంతా మంచి జరగాలి. ఏ చందు, ఆలోచించు. తన కూతురు కాదన్నప్పుడేమో ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోమన్నాడు ఆ పెద్ద మనిషి. తన కూతురు అని తెలిసిన తర్వాత మాత్రం మనల్ని గెంటేశాడు, ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశాడు. ఎలా నమ్మాలి ఆయన్ని? అర్థం చేసుకో. ఒరే ఇంటర్నేషనల్ స్క్రాప్, ఏ ప్రాబ్లంకైనా 100 సొల్యూషన్స్ ఉంటాయి. అందులో బెస్ట్ సొల్యూషన్ ద్వారా సాల్వ్ చేస్తేనే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా బర్త్డే రోజు మా పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను విడిపించేలా చేశావు. అలాంటివి జరగకుండా ఉండాలనే నా తాపత్రయం అంతా. మనం పుట్టినప్పుడు పేరెంట్స్ వీళ్ళు ఇదవుతారో అదవుతారో అని ఎన్నో కలలు కంటారు. పెరిగే కొద్దీ ఏమైపోతారో అని కంగారు పడతారు. అలాంటి వాళ్ళ చేత ఎందుకన్నామా అనిపించుకోకూడదురా. ఓకే, ప్రామిస్ చేయి ఇక మీద అబద్ధం చెప్పనని. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్. నీ మీద ప్రామిస్ చేస్తే లైఫ్లో అబద్ధం చెప్పనా? చెప్పావు. బికాస్ నువ్వు ప్రామిస్ చేసేది నా మీద. చేయి. ప్రామిస్. This is the profile of our company BDISys and its performance over the last 5 years. మీకు ఈ జాబ్ ఎలా సరిపోతుంది, మీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న శాలరీ ఎంత, 1 by 1 ప్లీజ్. ఎస్ జెంటల్మెన్. ఐమ్ మహేష్. నాకు 10th 90%, ఇంటర్లో 85%. అంతేగాక ఇంగ్లీష్లో మనం సూపర్. ఏ దేశానికి వెళ్ళినా ఈజీగా. So you think English is spoken in all countries? Next. పొటెన్షియాలిటీ ఉన్న మీలాంటి కంపెనీ ఫస్ట్ మాట్లాడే వాళ్ళకి టైం ఇవ్వాలి, రెస్పెక్ట్ Next. ఇవ్వాలి. అసలు మీరు ఛాన్స్. Next. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ జాబ్ ఎవరికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు. బట్ ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. జాబ్ అంటే సెక్యూరిటీ. ఈ 5 yearsలో మీ కంపెనీ గ్రోత్ చూస్తుంటే మీరు వైస్ డెసిషన్స్ తీసుకుంటారని ఇట్టే తెలిసిపోతుంది. గివెన్ అన్ ఆపర్చునిటీ ఐల్ ప్రూవ్ మై బెస్ట్. థ్యాంక్ యూ. Anyone else? అసలు నేను మీ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి? మీ కంపెనీ టాప్ 50లో ఉందా, పోనీ ఫార్చ్యూన్ 500లో? సో నాకు 50,000 శాలరీ ప్లస్ ఆల్ ఎక్స్పెన్సెస్ మీరు ఇవ్వగలిగితే ఐ విల్ డెఫినెట్లీ థింక్ ఆఫ్ జాయినింగ్ టు మేక్ యువర్ కంపెనీ అమంగెస్ట్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇన్ అబౌట్ 2 years. దట్స్ మై ప్రామిస్. Over confidence? ఇన్కరెక్ట్ సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు నన్ను అనలైజ్ చేస్తే ఇప్పటివరకు నేను చేసింది, ప్రస్తుతం నేను చేస్తున్నది మాత్రమే చూసి నా గురించి ఒక ఒపీనియన్కి రాగలరు. బట్ నేను అనలైజ్ చేసుకుంటే నేను చేసింది, చేస్తున్నది, రేపు చేయబోయేది కూడా కలిపి అనలైజ్ చేయగలను. అది నాకు మాత్రమే తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. 50,000 rupees salary plus all the expenses taken care of. అబ్బా కదలకుండా కూర్చోవే. సారీ మా. ఆగస్ట్ 13th పనిలేవి పెట్టుకోకు. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు. ఎందుకు? నీ చిన్నప్పుడు వైజాగ్లో అర్జున్, అర్పిత గుర్తున్నారా? లేదు. అదేనే, మన ఇంటి పక్కనుండేవాళ్ళు. అర్జున్ అందంగా ఉండేవాడు, అర్పిత ఏమో లావుగా పొత్తుగా ఉండేది. నీ చాక్లెట్లు అన్నీ లాక్కొని నిన్ను ఇచ్చేసేది. సోది ఆపి అసలు విషయం చెప్పమ్మా. ఏం లేదు, అర్జున్ వాళ్ళ అమ్మా నాన్న చాలా రోజుల తర్వాత డాడీని పార్టీలో కలిసారట. అర్జున్ అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళు నిన్ను చూడాలంటున్నారు. ఏంటి పెళ్లి చూపులా? ఆంటీ యాదమ్మ ఎక్కడికి వచ్చిందా? అంత మీ ఇష్టమేనా? మీరెవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవాలా? పోన్లే,
నువ్వెవరినైనా ఇష్టపడ్డావా? అదే లేదు. అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ నచ్చితేనే మిగతా విషయాలన్నీ. వెల్కమ్ బ్యాక్ టు నీకోసం అండి. హౌ ఆర్ యూ చందు? డూ యూ నో హూ ఆమ్ ఐ? డైలీ పజిల్ క్యూబ్ని చూస్తూ బజ్జుంటావుగా, దాన్ని తొందరగా సాల్వ్ చేసేయ్. నేనెవరో తెలిసిపోతుంది. ఇట్లు నీ సీక్రెట్ అడ్మైరర్. పోన్లే, మరియు పెళ్లి చూపులా కాకపోయినా ఎలాగో వాళ్ళు మన ఇంటికి వస్తారు. ఓకే 13th కదా, ఫైన్. 4-5 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చందన వాళ్ళ పేరెంట్స్ నన్ను చూసినప్పుడల్లా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. వాటిని శ్రీ ప్లీజ్ కమ్ ఇలా మార్చాలి. నేను అనుకున్నది సాధించి చందనకు నా ప్రేమను వ్యక్తపరిచే అవకాశం అతి త్వరలో ఉంది. కొంచెం నీ కోఆపరేషన్ ఉంటే చాలు. హలో. Hi Sridhar, good day to you. You've been selected. Please come and collect your appointment letter. రే అఫ్జల్, ఐఎమ్ ఫైన్ రా. హౌ యూ? ఏం లేదు, అమ్మ నాకు చందన అనే అమ్మాయి ఫోటో పంపించింది. అది నీకు ఫార్వర్డ్ చేశాను. నువ్వు ఆ అమ్మాయిని కలిసి నీ ఒపీనియన్ చెప్తే చాలు. ఎంత అందంగా ఉంటావురా నువ్వు. అయ్యో చంద్ర అని ఎక్కడుందో కొంచెం చెప్తారా? చందనా శ్రీ వాళ్ళ దగ్గర ఉంది. శ్రీయా, వాడెక్కడున్నాడు? ఇంత హ్యాపీగా ఉన్నారు చూడు. ఈ అమ్మాయి చందన ఎక్కడుంటుందండి? ఇంకెక్కడుంటుంది? ఆ శ్రీగాడి మీద పడిచేస్తూ ఉంటుంది. అదేంటండి, ఎవరినడిగినా చందన అంటే శ్రీ అంటున్నారు? ఇంకేమంటారులేండి, మీకు తెలీదా? 5 years బ్యాక్ వీళ్ళందరూ పేరెంట్స్ కి మస్కా కొట్టి బెంగళూరు చెక్కేశారు. అక్కడ ఈ శ్రీగాడు చందన ఫ్రెండ్స్ అందరికి మస్కా కొట్టి ఫుల్ నైట్, కంప్లీట్ నైట్, ఎంటైర్ నైట్ ఎక్కడో మిస్సింగ్. ఏం మిస్సింగ్ లేండి, ప్రపంచం అందరికీ తెలుసు. మీకు తెలీదా? హలో జెంటిల్ మ్యాన్. ఏంటి? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. రంగు పడింది. యూనో చందు, 5 years నుంచి ఎవరికి చెప్పకుండా గుండెల్లోనే పెట్టుకున్న ఒక విషయం రేపు నీకు చెప్పబోతున్నాను. రేపు ఛాన్స్ దొరికితే తాగేటివేనా? అరే చందు నా బంగారం, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు తెలుసా? శ్రీ, యు ఆర్ బిహేవింగ్ టూ మచ్. చందు 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 చందు. హలో బాసు. బాసు, శ్రీ అంటే తమరేనా? ఎస్. ఇక్కడ తమరికి సెలబ్రిటీ స్టేటస్ ఉన్నట్టుంది. చందన అనగానే అందరు ముక్తకంఠంతో తమరి పేరే చెప్తున్నారు. పాయింట్కి రండి అన్నయ్య. ఏం లేదు, పేరెంట్స్కి మస్కాట, బెంగళూరు జంపట, ఫ్రెండ్స్ అందరికీ హ్యాండ్ ఇచ్చారట, ఫుల్ నైట్ బెంగళూరులో రోజీగా స్పెండింగ్ అంట. అదే తమ్ముడు నీ గురించి చందన గురించి. ఇప్పుడు ఆ రోజు నైట్ మ్యాటర్ ఏంటి? ఏమై ఉంటుందని నువ్వు అనుకుంటున్నా? అది అయిందనే. అదే అదే నువ్వేదైతే అనుకుంటున్నావో సరిగ్గా అదే అదే.
హ్యాపీ హోలీ. సూపర్ హోలీ. ఫస్ట్ రీజన్ ఏంటంటే నా కంపెనీ టాప్ 50లో ఉందా అని అడిగావు, అట్లీస్ట్ ఫార్చ్యూన్ 500లో ఉందా అని అడిగావు. బట్ ఐ రియలీ లైక్ యువర్ యాటిట్యూడ్. సో హియర్ యు గో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. చందు, ఇవాళ నేను నీతో మాట్లాడడానికి రాలేదురా, మీ పేరెంట్స్తో మాట్లాడడానికి వచ్చాను. ఈరోజు నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. చందు, ఏమైందిరా? ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని అనవసరం. పిల్లల్ని పెంచడం నీకు ఎలాగో చేత కాలేదు, కానీ ఫ్రెండ్షిప్ పేరుతో వేరే వాళ్ళకి అంటగట్టడం మాత్రం బాగా తెలుసు. మాటలు మర్యాదగా రాని. మర్యాద గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ కూతురుకున్న మర్యాద ఏంటో ఆవిడ కాలేజీకి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారు. నా కూతురు గురించి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మను, వినను. అర్థమైందా? ఆహా, ఎవడో ఏదో చెప్పడం కాదు, చేసిన వాడే చెప్పాడు చాలా డీటెయిల్డ్ గా. శ్రీ అంట, వాడు చంద్ర బెంగళూరు వెళ్ళారటగా. అక్కడ కలిసి ఎంజాయ్ చేసామని వాడి నోటితో వాడే చెప్పాడు. నా మీదే ప్రామిస్ చేసి నా గురించి చెడుగా చెప్పి చందు ఏం No! మళ్ళీ నా పేరు నీ నోట వస్తే చంపేస్తా. మళ్ళీ నీ పేరు నా నోటితో పలకాల్సిన రోజు వస్తే నేను చచ్చిపోతా. చందు అసలు జరిగిందంటే తెలుసుకో. బెంగళూరులో నువ్వు నాతో ఎంజాయ్ చేసావని వాగేవా లేదా? చందు అసలు ఏం వాగేవా లేదా? బంగారం అది కాదురా. వాగేవా లేదా? ఒరేయ్, ఇంతకాలం ఎవరో నీ గురించి చెడుగా చెప్పినా నేను నమ్మలేదురా. చందు చెప్పేది మా నాన్నతో సహా. ఇక ఎంతమంది నీ గురించి మంచిగా మాట్లాడినా సరే నేను నమ్మను. ఇవాళ నీ లైఫ్ లో ఎందుకు హ్యాపీయెస్ట్ డేనో నాకు తెలుసురా. మా నాన్నతో పిల్లని ఎందుకు కన్నావా అనిపించేలా చేశా. ఇక లైఫ్ లో మళ్ళీ నాకు కనిపించకు. Get lost! ఈ సౌండ్స్ ఏంట్రా? క్రికెట్స్. ఏదో అవుతుంది అనుకుంటే ఏదో అయిందిరా. వాడెవడో ఎంక్వైరీకి వచ్చాడు అనుకో, వచ్చి అడిగాడే అనుకో, బెంగళూరులో జరిగినంతా నువ్వు చెప్పాడమేనా? పర్ఫెక్ట్ రా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎంక్వైరీ చేయడం తప్పే కదా. సరే వదిలేరా, చందన మంచికే ఈ సంబంధం క్యాన్సిల్ అయింది. శ్రీ, నిన్ను కొన్ని వందల సార్లు అడిగాను, కనీసం ఇప్పుడైనా చెప్పు, నిజంగా ఆ రోజు రాత్రి బెంగళూరులో ఏం జరిగింది? చెప్పొచ్చు కదరా. ఏం జరిగిందిరా? చెప్పరా ప్లీజ్ రా, దయచేసి ఆ ఒక్క విషయం మాత్రం అడగదు. చాలా ఓవర్. నాకు తెలిసి ఇక జీవితంలో చందు నాతో మాట్లాడదురా. రేయ్, నువ్వు చందుతో మాట్లాడాలి అంతేగా. నాకు వదిలే, రేపు నువ్వు చందుని కలుస్తున్నావు. ఏయ్ చల్ బై.